కథా శీర్షికలోకి స్వాగతం. ఈ కథ పేరు కలికి కాలం. రచన అలపర్తి రామకృష్ణ గారు. స్వాతిలో 1993లో ప్రచురింపబడింది. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? మీ ఆవిడ పేరు చెప్పు బావా, మరదలు అడిగింది హారతి పళ్ళెం పట్టుకొని. మీ అక్కయ్య పేరు నీకు తెలీదా? నవ్వుతూ అడిగాడు పెళ్లి కొడుకు. మీ ఆయన పేరు నువ్వు చెప్పమ్మాయి, బాగా ఎండెక్కిపోతోంది, ఇప్పటికే భోజనానికి ఆలస్యమైంది అంది పెళ్లి కొడుకు అక్కగారు తొందర పెడుతూ. నీకెప్పుడు తిండి రందే, మీ తమ్ముడిని ముందు అమ్మాయి పేరు చెప్పి లోపలికి అడిగేమను అంది మరొక ఆమె. నీ పేరు అడుగుతున్నారు అన్నాడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురి చిటికెన వేలు సుతారంగా గిల్లుతూ. పెళ్లి కూతురు మురిపెంగా నవ్వింది. ముగ్ధ సింగారంలా మురిపెంగా నవ్వేసరికి పెళ్లి కొడుకు నరాలు ఇంట్రావీనస్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా అయింది. ఊరు పేరు తెలుసుకోకుండానే అమెరికా నుంచి వచ్చి పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కూతురు పక్షాన మాట్లాడింది ఒక ఆమె. గుమ్మానికి అడ్డంగా నిలబడ్డ ఆడవాళ్ళని నెట్టుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేయబోయారు నూతన వధూవరులు. ఈ పల్లెటూరి ఆచారాలు నాకు నచ్చవు, వీళ్ళు లోపలికి వెళ్ళనివ్వకపోతే కారులో మా ఊరు వెళ్ళిపోతాం అన్నాడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో. తొందరపడకు పెళ్లి కొడుక, అప్పగింతలు అయ్యాక సాయంత్రం మీ ఆవిడని తీసుకెళ్తూ గాని. అమ్మాయి నువ్వన్నా చెప్పవే అబ్బాయి పేరు. ఆ ముచ్చటంతా సంబరంగా చూస్తున్న పెళ్లి కొడుకు బంధువు ఒక ఆయన అందుకున్నాడు. ఆమని అన్నాడు పెళ్లి కొడుకు. అదేం పేరే? బుగ్గలు నొక్కుంది ఒక పండు ముత్తైదువ. అబ్బాయికి సుబ్బమ్మ పేరు నచ్చలేదుట, ఆమని అని పేరు మార్చేసుకున్నాడు. శుభలేఖల్లో కూడా పెళ్లి కూతురు పేరు ఆమని అని అచ్చువేయించాడు. పక్కన ఉన్నావిడ వివరించింది. కలికాలం, పేర్లు మార్చుకోవడం మా కాలంలో లేదమ్మా అందా ముసలావిడ. భర్త పేరు చెప్పకుండానే లోపలికి అడుగైపోయింది ఆమెనే. నా పేరు కూడా చెప్పకుండానే లోపలికి పోతున్నావే? చేయి పట్టుకొని పెళ్లి కూతుర్ని వెనక్కు లాగాడు పెళ్లి కొడుకు. అందరూ గొల్లుమని నవ్వారు. భర్త పేరు నలుగురు ముందే చెప్పొచ్చా అంది ఆమెని. మీ ఆయన ఇంట్లో లేనప్పుడు ఓటర్ల పేరు నమోదు చేసుకునేవాళ్ళు, రేషన్ కార్డు వాళ్ళు వస్తే మీ ఆయన పేరు అడిగితే చెప్తావా చెప్పవా రెట్టించింది పెళ్లి కొడుకు అక్కగారు. పవన్ కుమార్ అంది ఆమెని మధురంగా. పవన్ కుమార్ ఛాతీ ఉప్పొంగింది. ఆమెని తీయటి కంఠం ద్వారా తన పేరు వినేసరికి అప్పగింతలు అయ్యాక 3 నిద్రల కోసం అత్తారింటికి వచ్చేసింది ఆమెని. పవన్ అక్క చెల్లెళ్ళు ఆమెని ఆట పట్టిస్తూనే ఉన్నారు. మా అన్నయ్య నిన్ను ఇక్కడ వదిలేసి అమెరికా వెళ్ళిపోతాడట, నువ్వు ఊర్మిళాదేవిలాగా మా ఇంట్లో నిద్రపోతూ ఉండాల్సిందే. అందమైన భార్యను వదిలి లక్ష్మణుడు 14 ఏళ్ళు దూరంగా ఉండగా లేంది హాయిగా నిద్రపోవడానికి ఊర్మిళకు అంత కష్టం ఏం కాదులే అంది ఆమెని. ఆ మాట అయితే పైకి అంది, కానీ మనసులో భర్త తన వెంట తీసుకువెళ్ళడేమోనని ఆరాట పడింది. ఆమెనితో ఒంటరిగా కాలక్షేపం చేయడానికి పవన్కి వీలు చిక్కడమే లేదు. ఆమె పక్కన ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. చుట్టాలందరూ వెళ్ళిపోయాక ఆమెనితో తీరిగ్గా కబుర్లు చెప్పడానికి వీలు చిక్కింది పవన్కు. ముద్దమందారం లాంటి ఆమె రూపాన్ని తన కళ్ళతో దిగ్బంధం చేశాడు. ఉదయాన్నే నిన్ను ముద్దు పెట్టుకోవాలి అనే కోరిక మనసులో మెదిలేసరికి రాత్రంతా నిద్రపట్టలేదు అన్నాడు పవన్ కాఫీ కప్పుతో ప్రత్యక్షమైన ఆమెని చూస్తూ. ఇప్పుడు నిద్రపోండి అంది ఆమెని చిరునవ్వు చిందిస్తూ. తొలి సంధ్య వెలుగులో నారింజ రంగులో పగడాల వడగళ్ళు పడుతూ ఉంటే నిద్ర ఎలా పడుతుంది? కాఫీ కప్పు టీపై మీద పెట్టి ఆమెని దగ్గరికి లాక్కున్నాడు. అమెరికా వెళ్ళి హాయిగా నిద్రపోతారు. మనసులో గుబులు బయటపెట్టింది ఆమె. నువ్వు తోడు లేకుండా అమెరికా నేను ఒక్కడినే ఎలా వెళ్తాను? డిపెండెంట్ వీసా కోసం ప్రయత్నిస్తున్నాను. వచ్చే నెల మనం ఈ భూమికి 2వ వైపున ఉంటాం అన్నాడు ఆమె నడుం చుట్టూ చెయ్యి బిగించి. మిసమిసలాడే ఆ పసిడి బొమ్మ అతని కౌగిలిలో ఒదిగిపోయింది. దొండపండు వంటి ఆమె పెదాలు అతని సొంతమయ్యాయి. అమెరికాలో ఏం నేర్చుకున్నారు అందామె అతని జుట్టులో వేళ్లు పోనిస్తూ. కోపగించుకోవడం మానేసి ప్రశాంతంగా మాట్లాడడం నేర్చుకున్నాను అన్నాడు అతను. ఏం నేర్చుకున్నారు? ప్రశాంతంగా ఉండడం అన్నాడు అతను. అమెరికాలో ఎలా నేర్చుకుంటారు మళ్ళీ అడిగింది ఆమె. చెప్పాను కదా కోపగించుకోవడం మానేశానని. ఏం నేర్చుకున్నానన్నారు? తల తిక్కగా ఉందా? ఎన్నిసార్లు చెప్పాలి? అసహనంతో ఆమెకు కొంచెం దూరంగా జరిగి అన్నాడు. పక్కుమని నవ్వింది ఆమె. ఆమె ఎందుకు నవ్వుతుందో అర్థమైంది అతనికి. మళ్ళీ ఆమెకు దగ్గరగా జరిగాడు. సీతారాముల్లా మనం ఆదర్శ దంపతులుగా ఉండాలి అందామె. సత్యాకృష్ణుల్లాగా ప్రేమ సముద్రంలో మునిగి తేలాలి. సీతారాములైతే అన్నీ కష్టాలే. అరణ్యవాసం, ఎడబాటు, అగ్ని పరీక్షలు అన్నీ కష్టాలే.
కలువరేకుల్లా ఉన్న ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపించే అంబర నీలిమ అతన్ని వివసుణ్ణి చేసింది. తలుపు గడియ పెట్టిరా అన్నాడతను. తమకంతో ఆమె చెక్కిళ్ళు ఎరిపెక్కాయి. ఇప్పుడు కాదు, ఎక్కడా కాదు, మా ఇంటి దగ్గర. ఆ తెలురై మీ ఇష్టం అందామె అతని చెంపలు నిమురుతూ. నాకు శోభనం రాత్రి అంటూ గదిలో పందిరి మంచం అలంకరణలు, పాల గ్లాస్ ఇచ్చి గదిలో కమ్మలక్కలు తోయడం, మనిద్దరం ఒకటవుతున్నామని అందరికీ చాటింపు వేయడం నాకు నచ్చవు. మీ ఇంట్లో చాటింపు వేయడం నేను ఒప్పుకోను. మీ ఊళ్ళో జరిగిన మా ఊళ్ళో అయినా మన తొలి సంగమం న్యాచురల్గా ఉండాలి అన్నాడు పవన్. మీ ఇష్టమే నా ఇష్టం, కానీ పెద్దవాళ్ళు చెప్పినట్టు వినకపోతే బాధపడతారు. వాళ్ళ మనసులు నొప్పించడం ఎందుకో. ఐ డోంట్ కేర్ అన్నాడు అతను ఆవేశంగా. మౌనంగా కొన్ని క్షణాలు గడిచిపోయాయి. ఆమెని కళ్ళలోని చల్లదనం అతని ఆవేశాన్ని పూర్తిగా తగ్గించేసింది. ఐఎమ్ సారీ మై లవ్, బట్ ఐఎమ్ ఫర్మ్ డెసిషన్. నీ ఇష్టం లేకుండా మాత్రం నీ పొందు ఆశించను. హాల్లో ఎవరో మాట్లాడుతున్నట్టు అలికిడవడంతో అతని పెదవులపై తన పెదవులుంచి మృదువుగా సృశించి గదిలో నుంచి బయటకు వచ్చేసింది ఆమెనే. అత్తారింటికి వచ్చాడు పవన్. వారం రోజుల నుంచి అతను ఆమెనే మచ్చిక చేసుకుని తన కౌగిలిలో కరిగిపోయేటట్టు చేయాలని ఎంతగానో ప్రయత్నించాడు. ముద్దుల వరకు వచ్చి ఆగిపోతుందే కానీ ముందుకు సాగడం లేదు ప్రేమ వ్యవహారం. తల్లిదండ్రులు శోభనం ఏర్పాటు చేసే వరకు దూరం దూరం అంటూ ఉంటుంది ఆమెని. 2 అక్షరాల ప్రేమకు 2 క్షణాల దూరానికి నలిగిపోతున్నాడు అతను. ఆ రోజు ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని నిశ్చయించుకున్నాడు. భోజనాలు అయ్యాక వెండి పళ్ళెంలో తమలపాకులు ఒక్కపడి సెంటెడ్ సున్నం డబ్బా పెట్టుకొని గదిలోకి వచ్చింది. తల నిండా కనకాంబరాలు పెట్టుకుని ఎర్రని చీర కట్టుకుని వసంత శోభని వెంట పెట్టుకొచ్చినట్టుగా ఉందామె. అరటి తోట నడుం చుట్టూ మలుపు తిరిగిన పంట కాలవలాగా రంగురంగుల పూల చీర ధరించి ధరిత్రిలాగా కనిపించింది ఆమె. అతనిలో ఉద్రేకం కట్టలు తెంచుకుంది. ఆమెను పొదివి పట్టుకున్నాడు. సిగ్గుతో మెలకలు తిరిగింది ఆమెని. పున్నములు వసంతకాలం ఏరువాక సాగినంత కాలం మన ప్రేమ కొనసాగుతుంది కదూ అన్నాడు అతను ఆమెను కబుర్లలోకి దించుతూ. అతని ఎత్తుగడ తెలుసుకొని నవ్వుకుంది ఆమె. శోభనం రోజు వరకు తొందరపడొద్దని మా అమ్మ అంది మెల్లగా. గులాబీల సోయగాన్ని చూసి మురిసిపోతున్న వాడికి గులాబీ ముళ్ళుగుచ్చుకున్నట్టుగా ఉంది అతని పరిస్థితి. నాకేం లేదు తొందర. 1000 వోల్ట్ బల్బు కాంతి 0 వోల్ట్ బల్బు కాంతిలోకి మారినట్టు అతని మొహం చిన్నబోయింది. పవన్ బావమరిది కిషోర్ గదిలోకి రావడంతో వాతావరణమే మారిపోయింది. ఎయిర్ కండిషన్ గదికి కరెంట్ ఆఫ్ అయినట్టు అయింది. బావా 17/9 కిషోర్ అడిగాడు. ఏడ్చినంత అనుకున్నాడు మనసులో. ఎక్కాల పుస్తకం చూడు అన్నాడు పవన్ ముటముటలాడుతూ. అమెరికా వెళ్ళావా మాత్రం చెప్పలేవా? గదిలోంచి బయటికి తుర్రుమన్నాడు కిషోర్. ఆమెని పగలబడి నవ్వింది. మన కష్టాలు గట్టెక్కాయి. మా నాన్న గర్భాధాన ముహూర్తం పెట్టించుకొచ్చాడు. రేపంతా మంచిదేనట. సాయంత్రం 4 గంటలకు దివ్యంగా ఉందట. మీకు శోభనం రాత్రి ముచ్చట్లు ఆచారాలు ఇష్టం లేదని చెప్పారుగా, ఆ ఏర్పాట్లన్నీ మా వాళ్ళు చేయడం లేదు. రేపు మాత్రం మన ఇష్టం. మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను రేపటి నుంచి అందామె అతని ఛాతీపైన వాలిపోతూ. పవన్కి కోపం వచ్చింది. మీరేనా నిర్ణయం తీసుకునేది? నాకు ఉన్నాయి ఆలోచనలు. ఎటువంటి పరిస్థితిలోనూ రేపు నీ ఒంటి మీద చెయ్యి అయ్యను. ఇది నా ఛాలెంజ్ అన్నాడు పవన్ పట్టుదలగా. ఆమెని ఆలోచనలను ముట్టడి చేశాయి. ఆ కలికి మనసు కల్లోల కడలి అయింది. మరుసటి రోజు ఆమెని చక్కగా ముస్తాబైంది. పవన్ మాత్రం ముభావంగా ఉండిపోయాడు. సాయంత్రం 3 గంటలైంది. మామిడి తోటలో సరదాగా తిరగొద్దామా పవన్ని అడిగింది ఆమెని. సరేనని తలూపాడు. మామిడి తోటలో చిన్న పిల్లలాగా ఆమెని గంతులేస్తూ ఉంటే పవన్ మనసు మెత్తబడింది. తన ప్రతిజ్ఞ గుర్తుకొచ్చినప్పుడల్లా ఆమెకు దూరంగా జరిగేవాడు. మూట బావి దగ్గర కూర్చున్నారిద్దరు. మీ మనసుకు బాధ కలిగించే ఒక విషయం ఇన్నాళ్ళు మీకు చెప్పకుండా దాచాను, నన్ను క్షమించండి అంది ఆమెని గొంతు తగ్గించి. ఏమిటది? నన్ను మన్నిస్తానంటే చెప్తాను. ఇంతకు మునుపు ఎవరినైనా ప్రేమించావా? కాదన్నట్టు తల అడ్డంగా ఉప్పింది. ఎవరన్నా నిన్ను రేప్ చేశారా? చీ పాడు, ఏం మాటలవి? అయితే మరేమిటో చెప్పు. నాకు 6 ఏళ్ల వయసున్నప్పుడు దీపావళి రోజు చిచ్చుబుడ్డి పేలడంతో మోకాళ్ల పైన గాయాలయ్యాయి.
ఆ మచ్చలు ఘోరంగా ఇప్పటికీ ఉన్నాయి. మీరు చూస్తే అసహించుకుంటారు అందామె. అతడి గుండె వేగంగా కొట్టుకుంది. ఏది చూపించు అన్నాడు అతను ఆతృతతో. ఇక్కడ ఆ కనపడే పశువుల సావడి దగ్గరికి వెళ్దాం పదండి. పశువుల సావడి ఖాళీగా ఉంది. పశువులన్నీ పొలానికి తోలికెళ్ళినట్టున్నాడు పాలేరు. ఎండుగడ్డి మోపుపై కూర్చుంది ఆమెని. చీర కాళ్లపైకి తొలగించడానికి సిగ్గుపడింది. అతనే చీర తొలగించేశాడు. పచ్చగా మెరుస్తూ కనిపించాయి ఆమె పిక్కలు, ఆ పైన మోకాళ్ళు. ఎక్కడా కందిగింజంత మచ్చ కూడా లేదు. ఉద్రేకంతో ఊగిపోయాడు అతను. ఆమెపై వాలిపోయాడు. ఆమె శరీరంపై నుండి వస్తున్న చిరు సుగంధపు వాసన అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆమె మనసుపైన ఎదపైన తమకంగా కదిలాయి అతని చేతివేళ్లు. అతన్ని చుట్టుకుపోయింది ఆమె. ఆ అనుభవం క్షణికం, కానీ ఆ అనుభూతి శాశ్వతం. కొన్ని నిమిషాలు గడిచాక సర్దు కూర్చున్నారు. ఇప్పుడు టైం ఎంతైంది అడిగింది ఆమె. 4 గంటల 5 నిమిషాలు అన్నాడు అతను. పక్కున నవ్వింది ఆమె. మా నాన్న చెప్పిన ముహూర్తానికే నాలో ఐక్యమైపోయారు. మచ్చలు కనిపించాయా? అతనికి చిక్కకుండా అక్కడి నుండి పరిగెత్తింది ఆమె. కథ సమాప్తం. ఈ కథ 2/7/1993లో స్వాతి పత్రికలో ప్రచురింపబడింది. ఈ కథకి ఎక్కువ లైకులు ఇవ్వండి మరి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.